అలాగే అమరవీరుల స్తూపం దగ్గర నుంచి అయితే మా ప్రతినిధి కృష్ణ అయితే లైవ్ లో మరింత సమాచారం అందిస్తారు. చెప్పండి కృష్ణ. థ్యాంక్ యూ దేవిక. ఏదైతే హైదరాబాద్ మహానగరంలో ఈరోజు చూస్తే ఒక పండగ వాతావరణం అయితే నెలకొందని అనుకోవచ్చు. ఏదేమైనప్పుడు కూడా 11 రోజుల పాటు గణేష్ను పూజ చేస్తూ ఈరోజు పూర్తిస్థాయి అయితే గణేష్ నిమజ్జనం కోసం ఈరోజు హుస్సేన్ సాగర్ వరకు అయితే తీసుకురావడం జరుగుతుంది. అయితే చిన్న చిన్న గణపయ్యలు కావచ్చు, అదేవిధంగా పెద్ద గణపయ్యలు కావచ్చు. ఇప్పుడే మనం చూసాము బాలాపూర్ గణేష్ కూడా ఇప్పుడే నిమజ్జనానికి తీసుకెళ్లారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే పూర్తిస్థాయిలో అయితే హైదరాబాద్ సమీపంలో ఉన్నటువంటి పూర్తిస్థాయిలో ఏ అయితే విగ్రహాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు హుస్సేన్ సాగర్ సమీపంలో హుస్సేన్ సాగర్కి అయితే తీసుకురావడం జరుగుతుంది. మొత్తానికి చూస్తే ఏదేమైనప్పుడు కూడా పూర్తిస్థాయిలో అయితే ఈరోజు హైదరాబాద్ మహానగరంలో పూర్తిస్థాయిలో అయితే ఒక పండగ ఏ విధంగా ఒక మనం సంక్రాంతి ఉగాది ఏ విధంగా అయితే చేసుకుంటామో ఆ టైప్లో అయితే పూర్తిస్థాయిలో అయితే ఈరోజు గణేష్ నిమజ్జన 11 రోజుల పాటు ఒక పండగ వాతావరణంలో చేసుకొని ఈరోజు నిమజ్జనాని కోసం అయితే పూర్తిస్థాయిలో అయితే ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే తీసుకురావడం జరుగుతుంది. మొత్తానికి చూస్తే ఈరోజు పూర్తిస్థాయిలో అయితే హైదరాబాద్ మహానగరంలోని నలుమూలన ఉన్నటువంటి విగ్రహాలు దాదాపు 5,000 పైచిలకు విగ్రహాలు కావచ్చు. అదేవిధంగా పూర్తిస్థాయి మరీ ఎక్కువ స్థాయిలో కూడా ఉన్న విగ్రహాలు కూడా హుస్సేన్ సాగర్ సమీపంలో తీసుకురావడం అయితే జరుగుతుంది. అయితే మొత్తానికి పోలీస్ శాఖ వారైతే పూర్తిస్థాయి అయితే ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదేవిధంగా పూర్తిస్థాయి అయితే ఆ చర్యలు కూడా చేపట్టారు. అదేవిధంగా చూస్తే మనం ఏదైతే విజువల్స్ చూసామో ఖైరతాబాద్ గణేష్ని కావచ్చు, అదేవిధంగా బాలాపూర్ గణేష్ని కావచ్చు, అదేవిధంగా పూర్తిస్థాయి అయితే హైదరాబాద్లోని చుట్టుప్రక్కల ఉన్నటువంటి విగ్రహాలను కూడా మనం చూసాం. ఇప్పటికే బుజ్జి వినాయకులు కావచ్చు, అదేవిధంగా పూర్తిస్థాయి అయితే వినాయక నిమజ్జన కోసం అయితే ట్యాంక్ బండ్కి అయితే తీసుకురావడం జరిగింది. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తిస్థాయి అయితే విజువల్స్ చూస్తున్నాం. మనం అయితే ఏదైతే జన సముద్రం అయితే ఇక్కడ చూస్తున్నామో ట్యాంక్ బండ్ సమీపంలో ఉన్నటువంటి ఏదైతే తెలుగు తల ఫ్లైఓవర్ వద్ద అయితే పూర్తిస్థాయి అయితే ఇక్కడైతే ఒక జన సముద్రం అయితే ఉందని అనుకోవచ్చు. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తిస్థాయి అయితే గణేష్ విగ్రహాలు చూస్తే ఇప్పుడే ఆటోలో కూడా చిన్న గణేష్లు కూడా తీసుకురావడం వెళ్తుంది. అయితే మొత్తానికి ఈ యొక్క గణేష్ నిమజ్జనం కోసం అయితే పూర్తిస్థాయి అయితే దాదాపు 11 రోజుల పాటు పూజా కార్యక్రమం చేసి ఈరోజు గంగమ్మ ఒడికి తీసుకువెళ్తూ వారైతే సంతోషంగా వ్యక్తం చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తిస్థాయి అయితే ఈరోజు జరగబోయేసి గణపతి నిమజ్జన కార్యక్రమం ఏవైతే ఉన్నాయో పూర్తిస్థాయి అయితే హైదరాబాద్లో అయితే ట్యాంక్ బండ్ కావచ్చు, అదేవిధంగా పూర్తిస్థాయి అయితే ఏదైతే తెలుగు తల్లి ఫ్లైఓవర్ కాడించి కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీ సమీపంలో ఉన్నటువంటి కావచ్చు అయితే పూర్తిగా అయితే గణేష్ నిమజ్జనానికి అయితే పూర్తిస్థాయి అయితే ఏర్పాట్లు కూడా పోలీస్ శాఖ వారు అయితే పూర్తిస్థాయి అయితే చేశారని అనుకోవచ్చు. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదేవిధంగా పూర్తిస్థాయి అయితే పోలీసు శాఖ వారు కూడా నిబంధనలు కూడా ఏర్పాటు చేసినట్లయితే తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా చిన్న గణపతులు కావచ్చు, అదేవిధంగా పెద్ద విజువల్స్ చూసాము. అక్కడైతే చిన్న గణనాథుడు అయితే తీసుకెళ్తున్న బైక్లో అయితే తీసుకెళ్తున్నారు. అయితే ఎంత చక్కగా ఉన్నాడు గణనాథుడు కూడా పూర్తిస్థాయి అయితే చాలా చాతచక్యంగా ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తిస్థాయి అయితే మనం చూస్తున్నాము. అయితే వాళ్ళని కూడా అడిగే ప్రయత్నం చేద్దాము. అన్న చెప్పండి, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారన్న? బేగం బజార్ నుంచి ఎలా ఫీల్ అవుతున్నారన్న మీరు? अच्छा फील होगा 11 రోజుల పాటు నిమజ్జన क्या ना కార్యక్రమం చేసి ఈరోజు నిమజ్జనం తీసుకెళ్తున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? थोड़ा सैड फील हो रहा. అయితే ఈరోజు చూసామైతే गणपति बप्पा मौर्य अगले बरस तू जल्दी आ. गणपति बप्पा मौर्य. థ్యాంక్ యూ. అయితే మనం చూసామైతే చిన్న గణనాథుడు అయితే ఎంత చేత చక్కగా ఎంత చక్కగా ఉన్నాడు. నెమలపైన కూడా మహారాజు కిరీటం ధరించి కూడా వినాయక స్వామి అయితే ఇక్కడ మనకు దర్శనమిస్తున్నారు. అయితే ఆ స్వామివారిని చూస్తే చూడు చక్కగా ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. అయితే మొత్తానికి చూస్తే ఈ యొక్క ఏదైతే తెలుగు తల్లి ఫ్లైఓవర్ సమీపంలో ఉన్నటువంటి అయితే ఇప్పటికే మనం చూసామైతే దాదాపు 1000 విగ్రహాలు కూడా ఇదే తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా అయితే ట్యాంక్ బండ్కి అయితే చేరుకోవడం జరుగుతుంది. అసెంబ్లీ సమీపంలో ఉన్నటువంటి క్రేన్ నెంబరు 6, 7, 8 క్రేన్ ద్వారా అయితే కూడా ఆ బొమ్మలు కూడా నిమజ్జనానికి తీసుకోవడం జరుగుతుంది. అయితే ఏదేమైనప్పుడు కూడా ఈరోజు హైదరాబాద్లో అయితే ఒక పండగ అయితే జరుగుతుంది. అయితే 11 రోజుల పాటు ఏదైతే ఆ పూజా కార్యక్రమాలు చేస్తూ స్వామివారికి ఈరోజు 11వ రోజు పూర్తిస్థాయి అయితే నిమజ్జనానికి తీసుకోవడం కూడా చాలా పూర్తిగా అయితే భజనలు కావచ్చు, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు కూడా పూర్తిగా అయితే స్వామివారిని కూడా నిమజ్జనానికి కూడా తీసుకొని పోవడం జరుగుతుంది. అయితే మొత్తానికి చూడాలి ఏదేమైనప్పుడు కూడా ఈరోజు అయితే హైదరాబాద్లో అయితే ఒక పండగ వాతావరణం అయితే మనం చూస్తున్నాం. అయితే మనతో పాటు నాగకిషోర్ గారు ఉన్నారు, ఆయన కూడా లైవ్ కంటిన్యూ చేస్తారు.
థ్యాంక్ యూ కృష్ణ. ఇక్కడ మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే శివకుమారుడు పార్వతీపుత్ర తనయుడు గణనాథుడు ఉన్నాడో గణనాథుడికి సంబంధించినటువంటి నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా అట్టహాసంగా హైదరాబాద్ నగరం మారుమోగే విధంగా సాగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి నాన్ స్టాప్గా బీఆర్కే మినిట్ టు మినిట్ గణనాథుల యొక్క కవరేజెస్తో పాటు గణనాథు యొక్క లడ్డు వేలంలో కూడా సెకండ్ టు సెకండ్ బీఆర్కే భక్తులకు అదేవిధంగా బీఆర్కే చూసినటువంటి ప్రజలకు కూడా నిమిషం సమాచారం అందిస్తుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మనం ఏదైతే తెలుగు తల్లి ఫ్లైఓవర్ సెక్రటరీ సమీపం అదేవిధంగా అసెంబ్లీ సమీపం ఉందో ఈ సమీపం వద్ద ఉన్నటువంటి గణేష్ నిమజ్జనం యొక్క కవరేజ్ కార్యక్రమాన్ని ప్రతినిత్యం 11 రోజుల పాటు పూజాది కార్యక్రమాలు అందుకున్నటువంటి గణనాథుని యొక్క ఏదైతే ఉన్నాయో ఆ గణనాథునికి సంబంధించినటువంటి మొత్తం కవరేజ్ని కూడా బీఆర్కే ప్రజలకు స్పష్టంగా ఇక్కడ చూపిస్తూ ఉంది. ఇక్కడ మార్నింగ్ మనం చూసుకున్నట్లయితే 11:45కు వచ్చినటువంటి ఖైరతాబాద్ అతి పొడవైన విగ్రహం ఏదైతే ఉందో ప్రపంచంలోనే అతి పొడవైన పెద్ద విగ్రహం ఖైరతాబాద్ విగ్రహం. ఆ విగ్రహ నిమజ్జనానికి సంబంధించి కూడా ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసేసి ప్రజలకు ఆయన దర్శన భాగ్యం చివరిసారిగా కల్పించేసి ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా ఖైరతాబాద్ విగ్రహ నిమజ్జనం చేసింది. ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్లయితే కొద్దిసేపటి క్రితమే బాలాపూర్ ఏదైతే హైదరాబాదులో మొట్టమొదటిసారిగా అత్యధికంగా లడ్డు వేలం పాట పాడేటువంటి గణనాథుడు ఏదైతే ఉన్నారో ఆ బాలాపూర్ లడ్డు గణనాథుడికి సంబంధించినటువంటి విగ్రహం కూడా కొద్దిసేపటి క్రితమే హుసేన్ సాగర్ సమీపంకి వచ్చి ఉన్నది. ఇక్కడ మరికొద్దిసేపట్లో బాలాపూర్ యొక్క గణనాథుడి నిమజ్జన కార్యక్రమం కొనసాగబోతుంది. ఈ గణనాథుడు గంగమ్మ ఒడిలో సేద తీరడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ మొత్తం కూడా హైదరాబాద్లో మనం చూసుకున్నట్లయితే 50,000 విగ్రహాలకు పైగా నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నాయి. 11 రోజుల పాటు ఈ గణనాథులకు సంబంధించినటువంటి కమిటీలందరూ కూడా పూజలు అదేవిధంగా భజన కార్యక్రమాలు చేపట్టి ఈరోజు గణనాథుడికి వీడ్కోలు పలకాలనే ఉద్దేశంతో భారీ హంగులతోటి మేళ తాళాలతోటి హుసేన్ సాగర్ వద్ద ఉన్నటువంటి గంగమ్మ తీరానికి వస్తున్నటువంటి విజువల్స్ని కూడా బీఆర్కే ఎక్కడికక్కడ స్పష్టంగా చూపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. బీఆర్కే ప్రజలకు సంబంధించినటువంటి విజువల్స్ కూడా కేవలం ప్రజల కోసం ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాల కోసం బీఆర్కే ఎప్పుడు కూడా ముందుంటుంది. ఈ భక్తులకు సంబంధించి భక్తుల ఆనందపడుతున్నటువంటి దృశ్యాలను కూడా బీఆర్కే ప్రత్యక్ష ప్రసారం చేస్తూ ఉంది. భక్తుల మనోభావాలను కూడా తెలుసుకునే ప్రయత్నం బీఆర్కే చేసింది. భక్తులు కూడా ఎంతో ఆనందంగా ఏదైతే మేము కొంచెం చూడలేకపోయామో అట్లాంటివి కూడా బీఆర్కే రూపంలో మేము చూస్తున్నామని చెప్పి కూడా భక్తులు తమ ఆనందాన్ని కూడా వెళ్ళబుచ్చుతున్న పరిస్థితి ఉంది. మనం గణనాథులకు సంబంధించినటువంటి ఏదైతే లైవ్ కవరేజ్ ఉందో బీఆర్కే టీం మొత్తం తెలుగు తల్లి ఫ్లైఓవర్ కావచ్చు అదేవిధంగా లుంబిని పార్క్ కావచ్చు అమరావతి స్తూపం కావచ్చు ప్రధానంగా చూసుకున్నట్లయితే క్రెయిన్ నెంబర్ 4, 5, 6 ఏదైతే గణనాథుని ప్రధాన విగ్రహాల నిమజ్జన పాయింట్ ఉంటుందో ఆ పాయింట్ నుంచి కావచ్చు అదేవిధంగా ఎంజే మార్కెట్ కావచ్చు అదేవిధంగా ఇంకొన్ని ప్రాంతాలు ఇబ్రహీంపట్నం సరౌండింగ్స్లో ఉన్నటువంటి చెరువులు కావచ్చు ప్రతి చోట నుంచి కూడా మన బీఆర్కే టీం ఏదైతే ఉందో బీఆర్కే టీం మొత్తం కూడా లైవ్ కవరేజ్ని ప్రేక్షకులకు అందిస్తూ ఉంది. ప్రేక్షకుల యొక్క ఏదైతే భక్తి భావం ఉందో ఆ భక్తి భావాన్ని ప్రజలకు దగ్గర చేసే ప్రయత్నం అయితే మనం చేస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూసుకుంటున్నాము మొత్తం వేలాదిగా లక్షలాదిగా ఎంతో మంది భక్తజనం అంతా కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీస్ యంత్రాంగం కూడా మొత్తం కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసిన పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే 50,000 మంది పోలీసులు 50,000 మంది పోలీస్ యంత్రాంగాన్ని ఇక్కడ సిద్ధం చేయడం జరిగింది. ఈ 50,000 మంది పోలీసులతోటి మొత్తం కూడా సిటీ అంతా కూడా జల్లెడ పడడం జరిగింది. దీంతో పాటు డ్రోన్ కెమెరాలు అదేవిధంగా అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్స్ను కూడా ఇక్కడ మొత్తం కూడా నిఘా వ్యవస్థ ద్వారా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే మనం ఈ 11 రోజుల పాటు ఏదైతే భక్తభావాలతోటి ప్రజలు చేసుకున్నారో ఈరోజు ఏదైతే నిమజ్జన కార్యక్రమం ఉంటుందో ఈ రోజు నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు జరిగేటువంటి ఈ నిమజ్జన కార్యక్రమంలో ఎటువంటి చిన్న అవాంతరాలు జరగకుండా గవర్నమెంట్కి ఎక్కడా చెడ్డ పేరు రాకుండా ఉండేందుకు కూడా గవర్నమెంట్ కృషి చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం కూడా గవర్నమెంట్ దగ్గరగా 30,000 నుంచి 50,000 మంది పోలీస్ యంత్రాంగాన్ని ఈ గణేష్ నిమజ్జన బందోబస్తులకు వాడిందని కూడా చెప్పుకోవచ్చు. ఇంకో పక్క మనం చూసుకున్నట్లయితే సీఎం అతి తక్కువ మంది సెక్యూరిటీ సిబ్బందితోటి అసలుకి సామాన్య కార్యకర్తలాగా హుసేన్ సాగర్ వద్దకు వచ్చాడు. హుసేన్ సాగర్ వద్దకు వచ్చేసి
భక్తులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అదేవిధంగా నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయో కూడా పర్యవేక్షించారు. దీంతోపాటు అటు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు పోలీస్ అధికారులతోటి కూడా ఆయన సమావేశం ఏర్పాటు చేసుకొని అందరినీ కూడా ప్రశంసించినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఆ అధికారులు చేసినటువంటి పనిని ఆయన మెచ్చుకొని ఎక్కడా కూడా ఇబ్బందులు రాకుండా 50,000 విగ్రహాల నిమజ్జన కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమాన్ని అధికారులు పట్టుదలతోటి గవర్నమెంట్కి ఎక్కడా చెడ్డ పేరు రాకుండా నిర్వహిస్తున్నారని చెప్పి కూడా ఆయన అధికారులను ప్రశంసించారు. దీంతో పాటు అత్యవసర మెడికల్ సిబ్బందిని కూడా వినియోగించుకుంటున్నారు. ఈ విగ్రహాలు తీసుకొచ్చే టైంలో ఏమన్నా అడపాదడప అనుకోని సంఘటనలు జరిగినట్లయితే దానికి సంబంధించి కూడా అంబులెన్స్ వ్యవస్థని కూడా ప్రభుత్వం సిద్ధం చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఇంకో పక్క ఉదయం నుంచి కంటిన్యూస్గా విగ్రహ నిమజ్జన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి జరుగుతూనే ఉన్నాయి. వచ్చిన భక్తులకి ఎక్కడా ఇబ్బందులు లేకుండా వచ్చిన విగ్రహాలు వచ్చినట్లు వెళ్ళిపోయే విధంగా కూడా దగ్గరగా సెక్రటరియట్ ఎదురు ఎన్టీఆర్ గార్డెన్, అదేవిధంగా తెలుగు తల్లి అమరవీరుల స్తూపం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో దగ్గరగా 10 భారీ క్రెయిన్లను ఏసీసీ సహాయంతో ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు లోయర్ ట్యాంక్ బండ్ వైపు కూడా దగ్గరగా ఒక 10 భారీ క్రెయిన్లు కూడా ఏర్పాటు చేసేసి మొత్తం కూడా ఒక 20 నుంచి 25 క్రెయిన్ల సహాయంతో వచ్చిన విగ్రహాలు వచ్చినట్లు నిమజ్జనం చేసేందుకు కూడా ప్రభుత్వం కసరత్తు చేసింది. దీంతో పాటు చిన్న విగ్రహాలు అదేవిధంగా ఇళ్లలో పూజలు చేసుకొని ఎంతో మురిపంతో భక్త భావంతో మా గణనాథుడు మా ఇంటి బిడ్డ అన్న విధంగా కూడా కుటుంబ సమేతంగా కూడా వస్తున్నటువంటి విజువల్స్ బీఆర్కే ప్రత్యక్షంగా ఎక్స్క్లూజివ్గా కూడా ఇక్కడ చూపించిన పరిస్థితి ఉంది. సో ఏదేమైనా కానీ ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా హుస్సేన్ సాగర్లో నిమజ్జన కార్యక్రమాన్ని చూసేసి ఆనంద పరవశమవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించి ఏదైతే గణనాథుల యొక్క కార్యక్రమానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ మీకు లైవ్లో అందిస్తారు. థ్యాంక్ యూ. ఏదైతే ఈరోజు జరగబోయే మహాగణపతికి సంబంధించి నిమజ్జన కార్యక్రమాలు ఉన్నాయి. అయితే నిమజ్జన కార్యక్రమంలో పూర్తిస్థాయి అయితే ఈరోజు హుస్సేన్ సాగర్ అయితే ఒక పండగ వాతావరణం అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా దాదాపు పోలీస్ శాఖ వారు కావచ్చు అయితే ఎవరికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదేవిధంగా దాదాపు 128 టీమ్స్తో కలిపి అదేవిధంగా 200 మంది గజయితగాలతో కూడా పూర్తిస్థాయి అయితే ఈరోజు కార్యక్రమాలు అయితే హుస్సేన్ సాగర్ వద్ద అయితే ఈ యొక్క గణేష్ నిమజ్జనకి అయితే పూర్తిస్థాయి అయితే ఏర్పాట్లు చేశారు. అయితే మొత్తానికి చూస్తే ఏదేమైనప్పుడు కూడా పూర్తిస్థాయి అయితే ఈరోజు జరగబోయేసి మహాగణపతి పూజ కార్యక్రమం కావచ్చు అదేవిధంగా నిమజ్జన కార్యక్రమం కావచ్చు పూర్తిస్థాయి అయితే హైదరాబాద్ మహానగరంలో నడిబొడ్డున ఉన్నటువంటి ఏదైతే ఈరోజు హుస్సేన్ సాగర్ సమీపంలో ఉన్నటువంటి అన్ని విగ్రహాలు కూడా ఇక్కడ నిమజ్జనం చేసే విధంగా అయితే ఇక్కడ చర్యలు కూడా చేపట్టారు. అయితే మొత్తానికి ఎవరికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదేవిధంగా దాదాపు 200 మంది పైచిలకు గజయితగాలను కూడా హుస్సేన్ సాగర్ వద్ద అయితే నియమించడం జరిగింది. అదేవిధంగా 128 టీమ్స్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. బ్రదర్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తిస్థాయి అయితే ఈ యొక్క గణేష్ విగ్రహాలకు సంబంధించి కావచ్చు నిమజ్జన కార్యక్రమ ప్రక్రియ అయితే పూర్తిస్థాయి అయితే కొనసాగుతుంది. అదేవిధంగా బాలానగర్ గణేష్ కావచ్చు అయితే రాష్ట్రంలో ఎక్కడ లేనట్టు విధంగా అయితే లడ్డు వేలంపేట అయితే పూర్తిస్థాయి అయితే బాలా గణేష్ విగ్రహం వద్ద అయితే దాదాపు 2 కోట్ల పైచులకు కూడా గణేష్ లడ్డు వేలంపాట కూడా జరిగిందని అనుకోవచ్చు. అయితే భారతదేశంలో ఎక్కడ లేనట్టు విధంగా దాదాపు 69 అడుగుల ఎత్తున్నటువంటి విశ్వశాంతి మహాగణపతి నిమజ్జన కూడా ఖైరతాబాద్ ఈ వినాయకుని కూడా నిమజ్జనం చేయడం జరిగింది. అయితే ఆ వినాయక స్వామి ఏదైతే విశ్వశాంతి ఏదైతే అనేసని నామకరణం చేస్తారో అయితే ఈ యొక్క విశ్వకర్మ ఏదైతే ఉందో పూర్తిస్థాయి అయితే పహల్గామ్లో దాడులు ఏవైతే జరిగాయో ఆ పహల్గామ్ దాడుల నేపథ్యంలో పూర్తిస్థాయి అయితే అందరూ కూడా శాంతియుతంగా ఉండాలంటూ కూడా ఈ యొక్క విశ్వశాంతి గణేష్ని కూడా నిమజ్జనం చేసినట్లయితే తెలుస్తుంది. మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తిస్థాయి అయితే ఈరోజు జరిగినటువంటి ఏదైతే విశ్వశాంతికి సంబంధించి అదేవిధంగా గణపతి పూజలు కావచ్చు అదేవిధంగా దాదాపు 11 రోజుల పాటు గణపతి పూజలు చేశారు మేడం. అయితే మీరు ఈరోజు నిమజ్జన కార్యక్రమం చూశారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఎంజాయ్ చేసామండి. పెద్ద గణేష్లు బాగా వస్తున్నాయి. మేము అంత దూరం వెళ్ళాము. ఒక్కొక్క క్రయాన్లో వినాయకులు చాలా బాగున్నాయి. మా పిల్లల కోసమే వచ్చాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మా పిల్లలు బాగా నిన్నటి నుంచి అడుగుతున్నారు అనమాట, అందుకని వచ్చాము. చాలా ఎంజాయ్ చేసాము. ఈ సంవత్సరం ఫెసిలిటీస్ కూడా బాగున్నాయండి. ఎక్కడెక్కడ పోలీస్ ఫెసిలిటీస్ కానీ అన్ని. ఖైరతాబాద్ వినాయక స్వామి దాదాపు 69 అడుగుల ఎత్తుగల స్వామిని కూడా ఈరోజు నిమజ్జనం అయితే చేశారు. అయితే స్వామిని దర్శించుకున్నారా? మేము లేదండి, మేము దర్శించుకోలేదు. ఇప్పుడు చిన్న వినాయకులు ఇటు వచ్చేటప్పుడు చూసాము అనమాట, అంతే. మేము వినాయకుని చూసుకోలేదు. అయితే మరికొందరు కూడా మనతో పాటు ఉన్నారు, వారిని కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. బ్రదర్ చెప్పండి, ఈరోజు స్వామివారి దర్శనం కావచ్చు అదేవిధంగా నిమజ్జన కార్యక్రమాలు అయితే పూర్తిస్థాయి అయితే ఇక్కడ జరుగుతున్నాయి. అయితే ఈరోజు నిమజ్జన కార్యక్రమాల్లో మీరు పాల్గొన్నారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు?
చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ నిమజ్జనం అయితే జరమా నేను బాలాపూర్ నుంచేనా. బాలాపూర్లో అయితే బాగానే జరుగుతుంది అక్కడ నిమజ్జనాలు అయితే. ఇక్కడ బాలాపూర్ నుంచి బాలాపూర్ గణేష్ ఉన్నారు, ఇక్కడికి వస్తున్నారు. అది కూడా ఆల్రెడీ నిమజ్జనానికి మధ్యలో ఉన్నాడు. అది కూడా ఓకే ఓకే. అయితే మొత్తానికి బాలాపూర్ గణేష్ కావచ్చు, అదేవిధంగా పూర్తిస్థాయి అయితే గణేష్ విగ్రహాలకు సంబంధించి పూర్తిస్థాయి అయితే ట్యాంక్ బండి సమీపంలో ఉన్నటువంటి ఏదైతే హుస్సేన్ సాగర్లో అయితే విగ్రహ నిమజ్జన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా పూర్తిస్థాయి ఈరోజు ఒక పండగ వాతావరణం కూడా నెలకొంది అనుకోవచ్చు. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా పూర్తిస్థాయి అయితే ఈరోజు జరిగినటువంటి మహాగణపతికి విగ్రహ నిమజ్జన కార్యక్రమాలు ఉన్నాయి. అయితే పూర్తిస్థాయి అయితే విజయవంతమైనట్లు కూడా తెలుస్తుంది. అయితే ఓవర్ టు స్టూడియో.